ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తాయి. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే 2 బొట్లున్న తాళ్ళని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. శ్రీరాముడే జీవధనసునే విరిచింది శ్రీరాముడే, శ్రీరాముడే సీత మనసునే దోచింది శ్రీరాముడే, శ్రీరాముడే లోక కళ్యాణమాడింది శ్రీరాముడే, రావణుని సంహరించింది శ్రీరాముడే, భక్తిని మెచ్చి బంధుడని హనుమంతుని ఎదలు కొలువున్నడే. శ్రీరాముడే రఘురాముడే, శ్రీరామ రాజ్యానికే దేవుడే. పుత్తడి బొమ్మ మెట్టి నింట అడుగు పెట్టే ముద్దుల గుమ్మ, పుట్టినింటి గడప దాటే పుత్తడి బొమ్మ మెట్టి నింట అడుగు పెట్టే ముద్దుల గుమ్మ, సీతమ్మ నవ్వులే సిగ్గుల్లో అందమే, కటుకైన కన్నులే కొరుకుంది బంధమే, ఒకటయ్యను జత కలిసెను సరికొత్త జంటనే. సీతారాముల కళ్యాణం కమనీయం, వేదమంత్రాల మాంగళ్యం మహనీయం. సీతారాముల కళ్యాణం కమనీయం, వేదమంత్రాల మాంగళ్యం మహనీయం. మూడు ముళ్ళు వేసిన శ్రీరాముడు వరుడయ్యను, 7 అడుగులు నడిచిన సీత వధువు అయ్యను. 3 ముళ్ళు వేసిన శ్రీరాముడు వరుడయ్యను, 7 అడుగులు నడిచిన సీత వధువు అయ్యను. తలపైన ఒట్టు వేసి తలంబ్రాలు పోయగా, జనులెల్ల పెళ్లి చూసి అక్షింతలేయగా, సీతమ్మ తోడుగా రామయ్య అండగా, నూరేళ్ళు నిండుగా ఉండాలి చల్లగా, పంచభూతాలే అతిథులయ ఆశీర్వదించగా. సీతారాముల కళ్యాణం కమనీయం, వేదమంత్రాల మాంగళ్యం మహనీయం. సీతారాముల కళ్యాణం కమనీయం, వేదమంత్రాల మాంగళ్యం మహనీయం. చరితలు నిలిచెనులే అదిగో రామాయణం, చెరిపిన చెరగదులే ఇద్దరి ప్రేమాయణం. చరితలు నిలిచెనులే అదిగో రామాయణం, చెరిపిన చెరగదులే